హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయాన్ష్ హ్యాపీ హోమ్. ఫస్ట్ టైం మా వారు ట్రిప్ కి వెళ్ళినప్పుడు నా కోసం అయితే వీడియో అయితే రికార్డ్ చేసుకుని వచ్చారండి. ఇంతకీ వీళ్ళు ఫ్రెండ్స్ తో కలిపి ట్రిప్ అయితే పాండిచేరికి వెళ్ళారు. నా యూట్యూబ్ ఛానల్ కోసం మా వారు ఫస్ట్ టైం వీడియో రికార్డ్ చేయడం అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా వారు ఇంట్లోని ఎప్పుడైనా కొంచెం వీడియో రికార్డ్ చేయమని చెప్పేసి అంటే చేయను అంటారు. అలాంటిది ఫస్ట్ టైం అయితే నా కోసం చేశారు. మేము ఉండేది వైజాగ్ అండి. పాండిచేరిలో కూడా ఎక్కువ శాతం బీచెసే ఉన్నాయి. అలాంటిది ఇంకా ఎక్కడున్నా సరే బీచ్ కి వెళ్ళామంటే ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది కదండి. చక్కగా బీచ్ లో అయితే చిల్ అయ్యారు. తర్వాత అయితే ఇంకా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కి వెళ్ళారండి. ఇంకా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లో కూడా చాలా బాగా అనిపించిందంట. ఇక్కడైతే బోటింగ్ ఉంటుందండి. ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది, మళ్ళీ బోటింగ్ టికెట్ వేరేగా ఉంటుంది. ఈ బోటింగ్ లో లోపలికి తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ సపరేట్ గా కూడా చార్జ్ చేస్తారంటండి. టు బి ఫ్రాంక్ గా ఎవరికైనా చెప్పేది ఏంటంటే, ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే పాండిచేరి అయితే అస్సలు వెళ్ళకూడదండి. ఎందుకంటే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కాదు. ఇంకా వీళ్ళు వెళ్ళిన ప్లేసెస్ ఏంటి అంటే రాక్ బీచ్, చిదంబరం టెంపుల్, ఫ్రెంచ్ కాలనీ ఇవన్నీ కూడా చూసారంటండి. ఇంకా వీడియోస్ అన్ని కూడా రికార్డ్ చేయలేదు. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే రికార్డ్ చేశారు. చిదంబరం టెంపుల్లో అయితే మొబైల్స్ లోపలికి ఎలా చేస్తారు కానీ బయటకు మాత్రం అసలు తీయకూడదంట. అట్లీస్ట్ ఫోన్ కాల్ వచ్చినా సరే బయటకు అసలు తీయకూడదంట. ఇంకా మా వారు వైజాగ్ నుండి చెన్నైకి, చెన్నై నుండి పాండిచేరికి వెళ్లారు. పాండిచేరికి అయితే చెన్నై నుండి 3 hours జర్నీ అండి. పాండిచేరిలో అయితే మనం హోటల్స్ తీసుకోవాలి అంటే టూ మచ్ కాస్ట్ ఉన్నాయండి. పెర్ డే కి 6500 అయితే ఛార్జ్ చేశారు మా వారు ఉన్న హోటల్ అయితే. ఆ హోటల్ అనే కాదండి, అన్ని హోటల్స్ కూడా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి. వీళ్ళు పాండిచేరికి వెళ్ళినప్పుడు బీచ్ లో వాటర్ రైడ్స్ అయితే ఎక్కువగా కనిపించలేదంటండి. అసలు మేబీ ఈ మధ్యకాలం అంతా కూడా సైక్లోన్స్ ఎక్కువగా ఉన్నాయి కదండి. దాని వల్ల ఎక్కడ చూసినా వైజాగ్ బీచ్ లో కానీ పాండిచేరి బీచ్ లో కానీ వేవ్స్ ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఏమో. ఇంకా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోపలికి వెళ్లే కొద్దీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉందంటండి. అసలు ఈ చెట్లను ఏమంటారో మీలో ఎవరికైనా తెలుసా? మాకైతే తెలీదు. మా వారిని అడిగితే మా వారికి కూడా తెలియదు అని చెప్పేసి అన్నారు. ఇక్కడే ఉందండి అసలైన ట్విస్ట్. ఏంటి అంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎంట్రన్స్ లో ఎంటర్ అవడానికి టికెట్ కాస్ట్ 10 రూపాయలు ఛార్జ్ చేశారంటండి. వచ్చిన తర్వాత బోటింగ్ ఎక్కాలి అంటే పర్ హెడ్ కి ఇంత అని చెప్పేసి ఉందంటండి. వీళ్ళు మొత్తం 6 members వెళ్ళారు. 6 members కి కూడా 1800 ఛార్జ్ చేశారంట. అది అయిపోయిన తర్వాత మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎవరైతే బోట్ రైడ్ చేసే ఆయన ఉంటాడో ఆయన ఏం చెప్తాడంటే, ఇంకొంచెం లోపలికి తీసుకెళ్తాను, ఇంకొంచెం ఛార్జ్ చేస్తాను, నాకైతే అమౌంట్ ఇవ్వాలి అని చెప్పి అడుగుతాడంటండి. మనకి నచ్చితే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. వీళ్ళైతే ఇంకా లోపలికి అన్నారని చెప్పేసి వీళ్ళైతే ఇంకా కొంచెం అమౌంట్ ఇచ్చి వెళ్ళారంట. పాండిచేరికి వెళ్ళక ముందు నేను మా వారు అయితే చాలా వీడియోస్ చూసామండి. ఫుల్ లెంత్ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ పెట్టున్నారు చాలా మంది. కానీ ఇక్కడ ఏంటి అంటే టూ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉన్నాయండి. ఆ బోట్స్ ఏంటి అంటే, ఒకటి మోటార్ బోట్, ఇంకొకటి స్టిక్స్ తో నడిపే బోట్ అండి. ఇంకా ఏ రైడ్ కైనా సరే 40 minutes అయితే టైమింగ్ ఉంటుంది. ఇంకా పాండిచేరి లోకల్లో తిరగాలి అంటే ఖచ్చితంగా క్యాబ్స్ అయితే తీసుకోవాలి కదండి. క్యాబ్స్ కూడా టూ మచ్ కాస్ట్ ఉన్నాయంటండి. అక్కడ ఎంతో కొంత తమిళ్ తెలుసుంటే పర్వాలేదు కానండి, తమిళ్ తెలియకుండా ఎవరైనా ఉన్నారు అంటే ఇంకా అంతే సంగతులు. వాళ్ళనైతే ఈజీగా చీట్ చేస్తున్నారు. ఇంకా మా వారి ఫ్రెండ్స్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క చోట అయితే సెటిల్ అయిపోయారండి. ఒకరు ఆస్ట్రేలియా, ఇంకా హైదరాబాద్, కర్నూలు ఇలా అయితే ఉన్నారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క చోట. ఇలా అందరూ కలిసినప్పుడు అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. 2 years ఒకసారి అయితే వీళ్ళందరూ అయితే ట్రిప్స్ వెళ్తా ఉంటారు. ఇంకా మా వీడియో నచ్చితే లైక్ చేసేయండి. ట్రిప్ ఎండెడ్.